వెల్కమ్ టు ఫర్మాస్ ఆటో వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం ఆటోమొబైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అవి 3 టైప్స్ ఉంటాయని. అవి నేల మీద నడిచేవి, నీటిలో వెళ్ళేవి, గాలిలో వెళ్ళేవి. ఇందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. బస్సులు, ట్రక్కులు, కార్లు, బైక్లు ఇవన్నీ నేల మీద వెళ్తాయి. ట్రైన్స్ అనేవి అవి సపరేట్గా ట్రాక్స్ మీద వెళ్తాయి. షిప్లు, బోట్లు, ఫెర్రీలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇవన్నీ నీటి మీద వెళ్తే, సబ్మెరైన్స్ మాత్రం నీటి లోపల కూడా వెళ్తాయి. అలాగే ఫ్లైట్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, రాకెట్లు ఇలాంటివి గాలిలో వెళ్తే, శాటిలైట్లు, స్పేస్ స్టేషన్లు భూమి ఉపరితలం పైన తిరుగుతూ ఉంటాయి. ఇందులో వాడే ఫ్యూయల్ విషయానికి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్, హైడ్రోజన్, నైట్రోజన్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇలా చాలా రకాలే ఉంటాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. అవి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఈ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఎక్కువగా ఓల్డెన్ డేస్లో ఉండే ట్రైన్స్ యొక్క లోకోమోటివ్లో యూజ్ చేసేవారు. ఈ ఇంజిన్ అవుట్ సైడ్ ఫిట్టింగ్ అయ్యి ఉంటుంది. దీనిని స్టీమ్ ఇంజిన్ అని కూడా అంటారు. ఇందులో మనం వాటర్ను వేడి చేస్తే అది వేపర్గా కన్వర్ట్ అయ్యి దాని ద్వారా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం పిస్టన్ ద్వారా వీల్స్ కనెక్ట్ చేస్తాం. దీనిలో మనం ఇనీషియల్గా పికప్ని తీసుకురావడం చాలా కష్టం. అందుకనే వీటిని ఓల్డెన్ డేస్లో ఉండే లోకోమోటివ్స్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అనేవి మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. అవి 2 స్ట్రోక్ ఇంజిన్స్, 4 స్ట్రోక్ ఇంజిన్స్. ఈ 2 స్ట్రోక్ ఇంజిన్స్లో 2 స్ట్రోకులు ఉంటాయి. ఒక పవర్ స్ట్రోక్, ఒక ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఉంటుంది. దానివల్ల ఈ ఇంజిన్స్ పవర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా పొల్యూషన్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తాయి. ఈ 2 స్ట్రోక్ ఇంజిన్స్ అనేవి ఓల్డెన్ డేస్లో 90స్లో 80స్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. ఈ ఓల్డెన్ డేస్లో బజాజ్ చేతక్, RX100, RX135 ఇలాంటి వెహికల్స్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇక 4 స్ట్రోక్ ఇంజిన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. 1 ఇంటేక్, 2 కంప్రెషన్, 3 పవర్ స్ట్రోక్, 4 ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నది ఈ 4 స్ట్రోక్ ఇంజిన్సే. ఇందులో పెట్రోల్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్, సిఎన్జి ఇంజిన్స్, ఎల్పిజి ఇంజిన్స్, హైబ్రిడ్ ఇంజిన్స్, టర్బో చార్జ్డ్ ఇంజిన్స్ ఇలా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంజిన్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో ఇన్లైన్ ఇంజిన్, వి ఇంజిన్స్, డబ్ల్యూ ఇంజిన్స్, రోటరీ ఇంజిన్స్ ఇలా చాలా రకాలే ఉంటాయి. వెహికల్ యొక్క యూసేజ్ని బట్టి దాని కన్స్ట్రక్షన్స్, డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా వాడుకలోకి వస్తున్న ఎలక్ట్రికల్ ఇంజిన్స్. ఇవి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని వీల్స్కి అందిస్తాయి. ఈ విధంగా ఈ వెహికల్స్ రన్ అవుతాయి. ఎన్ని రకాల ఇంజిన్స్ ఉన్నా ఇవి ఫైనల్గా ఒకటే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అది పవర్ని ప్రొడ్యూస్ చేసి దానిని రొటేషనల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. ఈ విధంగానే ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి. అసలు క్లచ్ అంటే ఏంటి, గేర్స్ అంటే ఏంటి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, డైలీ లైఫ్లో వాటి ప్రాధాన్యత ఏంటి, 2 వీలర్ అంటే ఏంటి, 3 వీలర్ అంటే ఏంటి, 4 వీలర్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అసలు బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి విషయాలన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో వెహికల్స్ని రివ్యూస్ చేస్తూ తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.